హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ నమస్కారం సార్. మా ప్లాటో ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఆల్రెడీ టుడే మేము చెప్పినా కదా మీకు, టుడే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ మొత్తం పేపర్ 50 మార్కులపై పేపర్ ఎగ్జామ్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. బాగా చదువుతాం, పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ వాళ్ళు పోనీ విఫలమవుతాం. అందుకే ఈరోజు మీ ఎగ్జామ్ రాస్తే మీకు తెలిసిపోద్ది. మన యాప్లో ఈరోజు ఎగ్జామ్ పేపర్ కూడా ఉంది చూడండి. ఈరోజు నిర్వహించిన ఎగ్జామ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ను. నెక్స్ట్ సండే కూడా ఈ వారం రోజుల కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. జాగ్రత్తగా చదువుకోండి సార్. ఎంత చదువుతుందో ముఖ్యం కాదు, ఎగ్జామ్లో ఎలా ఆడుతాడు, ఏ టైప్లో ఆడుతాడు, మనం ఎలా వెళ్ళిపోవాలి, అది ఇంపార్టెంట్ సార్ ఈ పోటీ పరీక్షలో వచ్చేసి. ఓకే, మరి ముఖ్యంగా సార్ రోజు వచ్చేసి 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు 22వ తేదీన డిఆర్డిఓ సంస్థ డైరెక్టర్ జనరల్ జి సతీష్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో బీడిఎల్ సంస్థను సందర్శించి వరుణాస్త్రం టర్బడో మిసైల్ను నేవీకి అప్పగించారు సార్. వచ్చేసి సార్ ఈరోజు వచ్చేసి అక్కడ భారతదేశం ఒక చారిత్రాత్మక విజయం సాధించింది సార్. వచ్చేసి శత్రువు యుద్ధ నౌకల సైతం కూడా సముద్ర అంతర్గర్భంలోకి వెళ్ళి ధ్వంసం చేయగలిగ వరుణాస్త్ర సబ్మెరైన్ మిసైల్ను ఈరోజు మన జి సతీష్ రెడ్డి విశాఖ నేవీకి అప్పగించారు సార్. ఈ భారతదేశంలో అత్యంత వెయిట్ అయిన సబ్మెరైన్ మిసైల్ సార్ ఇది వరుణాస్త్ర. ఈ ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ సముద్ర గర్భంలో శత్రువు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఎక్కడి నుంచి రాబోతుండు ఏంటి అని తెలుసుకొని నేరుగా శత్రువుకు తెలియకుండానే శత్రు యొక్క మిసైల్స్ కానీ శత్రు యుద్ధ నౌకలు కానీ సముద్రంలో పూర్తిగా ధ్వంసం చేయగలిగిన అత్యంత వెయిట్ కలిగిన టర్బడో సార్ ఇది. దీనికి అందుకనే ఈరోజు వరుణాస్త్ర అనే పేరు పెట్టడం జరిగింది సార్. ఈ మధ్యన సార్ కిక్కు రియాక్షన్ ఎర్త్ టు సర్ఫేస్ మిసైల్ ద్వారా విజయవంతంగా పరీక్షించారు. ఈరోజు సైన్యానికి అంటే నావిక దళానికి అప్పగించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు సార్ కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిడ్ సార్. ఎలా ఆడుతాడు సార్ అంటే వచ్చేసి ఇది 2020 సంవత్సరం నవంబర్ 22వ తేదీ నాడు జి సతీష్ రెడ్డి ఏ నౌకా దళానికి సముద్రంలో శత్రు మిసైల్ సైతం కూడా ధ్వంసం చేయగలిగిన సబ్మెరైన్ అప్పగించారు. ఈ మధ్యన వార్తలకు వస్తున్నా దేశంలో అత్యంత వెయిట్ కలిగిన లేదా బరువు కలిగిన సబ్మెరైన్ పేరేమిటి? ఈ టైపులో పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం నవంబర్ 22 నాడు సార్ ఇక్కడ
నెదర్లాండ్ దేశానికి చెందిన 22 మంది యూనివర్సిటీ విద్యార్థులు సార్ ఇక్కడ వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ ద్వారా లూకా అనే కారును రూపొందించారు సార్. ఎలక్ట్రికల్ కారు సార్, ఇది ఎలక్ట్రికల్ కారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సార్ ఈ కారు. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రధానంగా దీనితో పాటు మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు డీజిల్ అంటే ఈ కారు పేరే లూకా కారు సార్. ఇది ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి ఆ కారు యొక్క సీట్లను కొబ్బరి పీచుతో, అరటి పీచుతో తయారు చేశారు. ఇంట్లో వాడుకుంటున్న యొక్క పాడైపోయిన యొక్క టీవీకి సంబంధించిన యొక్క పాటలు కానీ వివిధ పాటలు తీసుకొని ఆ వ్యర్థ పదార్థాల ద్వారా రీసైక్లింగ్ చేసి ఈరోజు ఒక ఎలక్ట్రికల్ కార్ను కూడా రూపొందించారు సార్ నెదర్లాండ్ శాస్త్రవేత్తలు. ఇలా పెట్రోలు, డీజిల్ ద్వారా సార్ విపరీతమైన పొల్యూషన్ సార్. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క విపరీతమైన పొల్యూషన్ నుండి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పొల్యూషన్ తగ్గించడంలో మనవంతు ప్రధానమైన పాత్ర పోషిస్తామని చెప్పి ఈరోజు ఈ యొక్క లూకా అనే కారును కూడా రూపొందించిన సంఘటన సార్. రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. ప్రపంచంలో తొలిసారిగా వ్యర్థ పదార్థాల ద్వారా రీసైక్లింగ్ చేసి లూకా అనే ఎలక్ట్రికల్ కారును ఏ దేశ విద్యార్థులు రూపొందించారు, లేదా ఆ వ్యర్థ పదార్థాల ద్వారా రీసైక్లింగ్ చేసి రూపొందించిన ఎలక్ట్రికల్ కారు పేరేమిటి? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది ఒక్కసారి అంటే కరెంట్ రీఛార్జ్ పెడితే కరెంటు ఒకసారి రీఛార్జ్ చేసి సార్ సుమారు 250 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది సార్. వచ్చేసింది ఈ భారతదేశం ఈరోజు ఇన్నోవేషన్ రంగంలో కూడా అలా ముందుకు పోతుంది అనడంలో ఈరోజు ప్రధానమైన నిదర్శనం సార్. ప్రపంచ దేశాలు అలా వచ్చేసి ఇక్కడ సార్. అందుకే భారతదేశం కూడా ఇలాంటి రీసైక్లింగ్ విధానం ద్వారా ముందుకెళ్ళాలి అనే లక్ష్యమే అలా ప్రధానమైన ఎజెండా సార్. దీంతో పాటు వచ్చేసి సార్ ఇక్కడ సార్ దీంతో పాటు సార్ ప్రధానంగా 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు సార్ ఇక్కడ అమెరికా దేశంలో సార్ ఇక్కడ సెయింట్ జూడో హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రముఖ డాక్టర్ సార్ తిరుమల దేవి కనగంటి. తిరుమల దేవి కనుగంటి సార్ ఈమె. తిరుమల దేవి కనుగంటి కోవిడ్ వ్యాధి పైన నూతనమైన
మార్గాన్ని అన్వేషించారు సార్. ఏంటి అంటే సార్, కోవిడ్ యొక్క వ్యాధి గురైన వాళ్ళు వివిధ వివిధ అవయవాలకు సంబంధించి డ్యామేజ్ కాకుండా ఎలా ఈ వ్యాధి వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి, ఎలా ఈ వ్యాధిని నిర్మూలించాలి, ఎలా ఈ వ్యాధి మిగిలిన యొక్క అవయవాల పార్ట్ డ్యామేజ్ కాకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, త్వరితగతిన కోవిడ్ నిర్మూలనపై ఎలా మనం ఆరోగ్యపరమైన విజయం సాధించగలుగుతాం అనే యొక్క అంశం పైన ఈమె పరిశోధనలో కూడా ఈరోజు విజయవంతం కావడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరం సార్ నవంబర్ 22 నాటికి ఈ దేశంలో కేంద్రం, రాష్ట్రం, ప్రభుత్వాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు పరుస్తున్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్ రాష్ట్రం ఇక్కడ తొలి స్థానం సార్. ఇది ఈ భారతదేశంలో అందరికీ ఇండ్ల నిర్మించే రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానం ఉంది. ఈ భారతదేశంలో మంచి పరిపాలన అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానం ఉంది. ఈ భారతదేశంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజల వద్ద తీసుకెళ్లి విజయవంతంగా అమలు పరచడంలో అగ్రస్థానం రాష్ట్రం అంటే పంజాబ్ స్టేట్ సార్. ఇది అమరేందర్ సింగ్ నాయకత్వంలో సార్. ఇది పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ సార్. ఇది క్రీడా పరికరాల ప్రసిద్ధిగాంచింది. పంజాబ్లో లూధియానా పట్టణం సార్. ఇది సైకిళ్ళ ఉత్పత్తికి లూధియానా పట్టణం ఇది ప్రసిద్ధిగాంచిన సంఘటన సార్. వచ్చేసి మరి ఏ టైపులో బిట్ అడినా ఈజీగా మనం పోటీ పరీక్షలో క్యాచ్ చేయాలి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు సార్ ఇక్కడ మధ్యప్రదేశ్ ఇక్కడ సీఎం నాయకత్వంలో ఆవుల సంరక్షణ కోసం తొలిసారిగా కౌ క్యాబినెట్ ఈరోజు సమావేశమైంది సార్. మరి ముఖ్యంగా వచ్చేసారి ఇది ప్రధానంగా ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పశువుల సంరక్షణ కోసం ఏ విధంగా పశువులను కాపాడుకోవాలి గోవధ నిషేధించింది. ఇలా రైతు కానీ పశువులు అనేక రకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ పశువుల సంరక్షణ కోసం ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ పశువుల ద్వారా మనకు కావాల్సిన యొక్క మిల్క్ కానీ పెరుగు కానీ అన్ని రకాల యొక్క మానవుడికి కావాల్సిన ఆహారంలో కానీ వ్యవసాయ రంగానికి కావాల్సిన అన్ని రకాలుగా ఈ పశువులు మనకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ పశువుల సంరక్షణ కోసం ప్రత్యేక ఒక సంరక్షణ కేంద్రాలు కూడా ఆయా చోట్ల ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయించింది. ఈ క్యాబినెట్ మీటింగ్కు పంచాయరాజ్ వ్యవస్థ, రెవెన్యూ, అదేవిధంగా పశుసంవర్ధక, అదేవిధంగా సార్ ఆర్థిక శాఖ మంత్రులు కూడా హాజరై వాళ్ళ అంశాలపై కూడా నిర్ణయం తీసుకున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలో సార్ ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే దేశంలో తొలిసారిగా ఆవుల సంరక్షణ కోసం లేదా పశువుల సంరక్షణ కోసం తొలిసారిగా తొలిసారిగా వచ్చేసి కదా సార్ పశు క్యాబినెట్ను లేదా ఆవుల సంరక్షణ కోసం కౌ క్యాబినెట్ ఏ రాష్ట్రంలో సమావేశమైంది,
ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు నేపాల్ యొక్క జాతీయ జంతువు సార్ ఆవు తీసుకోవడం జరిగింది సార్. ప్రపంచంలో ఆయా దేశాలు కూడా ఆవును ప్రత్యేక ఒక దేవతలాగా పూజిస్తున్నారు కూడా సార్ ప్రపంచంలో ఆయా దేశాల్లో వచ్చేసి. దీంతో పాటు సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు సార్ ఇక్కడ విశాల సాహిత్యం సంస్థ వారు బిఎస్ రాములు అవార్డును పొన్నాల గౌరీ శంకర్కు లభించింది సార్. ఇక్కడ మన ముఖ్యంగా సార్ వచ్చేసి బిఎస్ రాములు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ సార్. ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ పొన్నాల గౌరీ శంకర్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఈయన మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే ఒక సామాజిక కార్యకర్త, ప్రముఖ సాహిత్యవేత్త, తెలుగు భాష మీద అనేకమైన మక్కువ కలిగిన వ్యక్తి సార్. అనేక విధాలుగా అయ్యా తెలుగు భాష ఏర్పడి 2000 ఏండ్లు అవుతుంది. మా తెలుగు భాషకు ప్రాచీనమైన హోదాను కల్పించండి, మా తెలుగు భాషకు ఒక స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి గతంలో తెలుగు భాషకు ప్రాచీనమైన హోదా కల్పించడానికి గతంలో మన్మోహన్ సింగ్ సోనియా గాంధీని కూడా నేరుగా వెళ్ళి అప్పట్లో రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్ళి తెలుగు భాషకు ప్రాచీనమైన హోదాపై అంటే వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి తెలుగు భాషకు ప్రాచీనమైన యొక్క హోదా కల్పించేంత వరకు పోరాడుతూనే ఉండు. నేడు కూడా పోరాడుతున్న యొక్క వ్యక్తి సార్ యొక్క పొన్నాల గౌరీ శంకర్ సార్. ఇక్కడ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా తెలుగు భాషను పిలుస్తున్న యొక్క సంఘటన సార్. పాశ్చాత్య దేశాల్లో ఇటలీ భాషకు ఎంత ప్రాధాన్యత ఉందో మన యొక్క తెలుగు భాష కూడా అంత ప్రాధాన్యత ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక జాతీయ తెలుగు భాషా రోజు సార్ ఆగస్టు 29 వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు జన్మించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు సార్ ఇక్కడ ప్రధానమంత్రి సార్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పూర్వంచల్లో మిర్జాపూర్ ఈ సోనభద్రం జిల్లాలో 5,555 కోట్ల రూపాయల 38 లక్షలు సార్ ఇక్కడ ఈ రూపాయల ఖర్చుతో త్రాగు నీటి సంరక్షణ కోసం ఈ త్రాగునీటి సంరక్షణ కోసం సార్ ప్రధానంగా వచ్చేసి ఇతను ఈ తాగునీటి సంరక్షణ కోసం పలు త్రాగునీటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు సార్. టుడే వచ్చేసి వీడి ద్వారా సార్ 42 లక్షల మంది ప్రజలకు సుమారు 2,995 గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని అందించడం
లక్ష్యం సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఒక 5,555,38 రూపాయలతో ఇలా దాదాపు 2,995 గ్రామాల ప్రజలకి త్రాగునీటి సౌకర్యం కల్పించిన లక్ష్యంతోనే కొన్ని త్రాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అక్కడక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. మన ఎజెండా సార్ రేపు 2024 నాటికి ప్రధానమంత్రి జల మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని అందించడమే ప్రధానమైన ఎజెండా సార్. అందులో భాగంగా ఈ కార్యక్రమం సార్. ఈ దేశంలో ప్రతి ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని అందించడంలో ఫస్ట్ ప్లేస్ ఉన్న స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం సార్ వచ్చేసేది. ఎప్పుడో సార్ ఇది వచ్చేసి ఇక్కడ గతంలో 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు గతంలో సార్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సార్ లండన్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సీతాదేవి, రాముడు పలు విగ్రహాలను అమ్ముకున్నారు సార్. ఆ విగ్రహాలను తిరిగి మళ్ళీ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు సార్ వచ్చేసింది. ఇంకా కూడా సార్ ప్రసిద్ధిగాంచిన మన యొక్క ఎన్నో విగ్రహాలు అక్కడక్కడ చాలా మంది దుండుగులు అక్కడ తీసుకెళ్లారు సార్. ఆయా దేశాల్లో ఉన్నాయి. మన కోహినూర్ వజ్రం ఇంకా కూడా ఇక్కడేమో సార్ బ్రిటన్లో ఉంది. కొన్ని 100,000 కోట్ల ఖరీదు చేసే వజ్రాలు సార్ అవి ఇంకా కూడా అక్కడెక్కడ ఉన్నాయి. అందులో భాగంగా ఇంకా కూడా ఒక సాంస్కృతిక పర్యాటక శాఖ ఏ దేశాలైతే మన యొక్క విగ్రహాలు ఉన్నాయో, పురాతనమైన విగ్రహాలు ఉన్నాయో, ఆ దేశాల నుండి మళ్ళీ మనకు అప్పగించే విధంగా ఆయా దేశంతో సాంప్రదింపులు జరిపి తీసుకొస్తున్న భాగంలో ఇది కూడా ఒకటి సార్ వచ్చేసి ఇక్కడ. మరి అదేవిధంగా సార్ కేరళ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సార్ అస్సాం యువతి ఈమె మున్మి గొగోయ్ కన్నూరు కేంద్రంగా ఇరిటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో నిలబడింది సార్. ఇక్కడ వచ్చేసి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఒక అస్సాం యువతి సార్ ఈమె ఫోన్ కాల్ వల్ల ఆ కేరళ యువకుడికి మాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. ఒక కమ్యూనిస్టు సిపిఎం పార్టీ కంచుకోటైన ఆ ఇరిటి గ్రామ పంచాయతీ నుండి బీజేపీ పార్టీ నుండి ఒక కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలబడ్డ తొలి అస్సామీ యువతి అంటే ఈ యొక్క వచ్చేసి ఇక్కడ సార్ ఈమె సార్. ఇక్కడ మున్మి గొగోయ్, రంజన్ గొగోయ్ వేరు, మున్మి గొగోయ్ వేరు, ప్రకాష్ రంజన్ గొగోయ్ వేరు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్
ఒక 2020 సంవత్సరము నవంబర్ 22 నాడు సార్, 22 నాడు భారత క్రికెట్ కౌన్సిల్ సార్ ఇక్కడ ఎంపీఎల్ మొబైల్ యాప్ గేమ్ మొబైల్ యాప్ గేమింగ్ అయిన ఎంపీఎల్ సార్ ఇక్కడ ఈ ఎంపీఎల్ సంస్థ 3 సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్లకు అంటే వచ్చేసి ఇక్కడ సార్ జట్లకు స్పాన్సర్గా కిట్టు అంటే మన యొక్క క్రికెట్ క్రీడాకారులు ధరించే యొక్క కిట్లు సార్, ఈ యొక్క కిట్లకు మహిళా జట్టు కానీ పురుషుల జట్టు కానీ అండర్ 18 అండర్ 19 జట్లు అన్నిటి కూడా స్పాన్సర్గా ఈరోజు మన భారత క్రికెట్ కౌన్సిల్ ఏ సంస్థను గుర్తించింది అంటే ఎంపీఎల్ అనే మొబైల్ గేమింగ్ యాప్ను గుర్తించిన సంఘటన సార్. స్పాన్సర్గా వివరిస్తుంది సార్. ఇక మన వాళ్ళ యొక్క క్రికెట్ యొక్క ధరించే జెర్సీల మీద ఎంపీఎల్ అని చెప్పి యొక్క ఫోటో కూడా ఉంటుంది సార్. ఈ ఎంపీఎల్ సంస్థనే ఈ యొక్క జెర్సీల కిట్గా 3 ఏళ్ల పాటు వివరిస్తున్న యొక్క సంస్థ సార్. ఇది వచ్చేసి పోటీ పరీక్షల్లో క్రీడాపరంగా ఇంపార్టెంట్ బిట్ సార్ ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు ప్రధానంగా మళ్ళీ సండే నాడు వారం రోజుల కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది సార్. జనరల్ స్టడీస్ కూడా కొన్ని బిట్లు ఇంపార్టెంట్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏరియా సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ పోటీ పరీక్షలో ఎలా ఆడుతున్నది ఇంపార్టెంట్ సార్. ఎక్స్ప్లెయిన్ కూడా ఉంటుంది సార్. ఎవ్రీ సండే 4 to 5 ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈరోజు ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది సార్. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ ఎగ్జామ్ పేపర్ అని కొడితే పేపర్ ఈరోజు వస్తుంది సార్. లేదా ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సార్. ప్రతిరోజు వివిధ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సార్ ఇక్కడ. మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లాటో యాప్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.